హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. సో అందరికీ ఇక్కడ డిగ్నిటరీస్ అందరికీ కూడా నమస్కారాలు. అండ్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎక్కడో ఇంట్లో ఉండవలసిన వాళ్ళ మనము ఏదో ఒక అప్రిసియేషన్, ఏదో ఒక గుర్తింపుతో ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా. సో వీఆర్ సంథింగ్, వీఆర్ నాట్ నథింగ్, వీఆర్ సంథింగ్. దట్ ఈస్ వై వీఆర్ సెలబ్రేటింగ్ ఉమెన్స్ డే, స్పెషల్లీ రాదర్ దెన్ అదర్ ఉమెన్ హూ ఆర్ బీయింగ్ ఎట్ హోమ్. నేను ఒక్కటే ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది చాలా గొప్ప విషయాలు చెప్పారు, కానీ వాటితో పాటు ఈక్వల్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం హ్యాపీగా ఉండడం. అవునా కదా? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎవ్రీబడి ఇక్కడ ఏం స్కూల్లో ఉన్నంత మాత్రాన ఇదేం టీచర్ షో కాదు కదా. వై ఎవ్రీబడి లైక్ ఏదో స్టూడెంట్స్ లాగా ఎంత ప్యానిక్గా, ఏదో అటెన్షన్, మేబీ లైక్ ఇంటికి వెళ్ళాక ఏం కూర చేయాలి, అమ్మో నేను ఇక్కడ ఉన్నాను, నా హస్బెండ్ ఇంకొంచెం లేట్ అయితే ఏమంటారు, అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఇదే ఉన్నట్టుంది మన మైండ్లో. నేను ఒక్కటే చెప్పాలనుకుంటాను సింపుల్గా 1 minute మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసుకుందాం. ఇవన్నీ ఓకే, మనం డేరింగ్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అన్నీ ఉండాలి, కానీ మనం కూడా కొంచెం హ్యాపీగా ఉండాలి కదా. ఎస్ ఆర్ నో? స్మైల్ చేయండి, ఎనర్జెటిక్గా ఉండండి. ఈ కొంత టైం ఇక్కడ ఉంటాం కదా, దీన్ని 100% ఫుల్ఫిల్గా ఉండండి. ఇదంతా నాలెడ్జ్ తీసుకోండి, బీ హ్యాపీ, స్ట్రైట్గా కూర్చోండి. హీరో ఎవరో ఉంటారు కదా, మన హస్బెండ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ మన హీరోలు. రాదర్ కదా మనకి ఒక పర్సనల్ చాయిస్ ఉంటుంది కదా, హీరోస్ సంథింగ్, ఏదో ఒక హాబీ. మనం ఒక హాబీ అలవాటు చేసుకోవాలి. మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి. మనకి ఇష్టమైన శారీ కోసం ఒక 2 గంటలు తిరుగుతామా? మనం డైలీ మేకప్ చేసుకోవడానికి మేబీ ½ an hour బట్టి వచ్చి ఉండవు కదా. ఎవరికైనా ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఎవ్రీ సింగిల్ డే ఓపెన్ అప్ యువర్ మైండ్ టు లెర్న్ సంథింగ్, ఏదో ఒక హాబీ. అలా ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు నేను కూడా మమ్మీలాగా మూడీగా ఉండాలా? ఇంట్లో ఉంటే మామూలుగా పెళ్ళైన తర్వాత ఆడపిల్లల్ని అంటే ఏం చేస్తావు నాన్న పెళ్ళైన తర్వాత అంటే, నీలాగే చాలా వెరైటీస్ చేస్తా, నీలాగే అంట్లు తోముతా, చక్కగా బట్టలు పిండుతా. ఇది కాదు మన పిల్లలు చెప్పాలి. మమ్మీ నీలాగే నా పిల్లకి కూడా రోల్ మోడల్ లాగా ఉంటా, నువ్వు కూడా ఈక్వల్గా డాడీతో పాటు. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ మేడమ్స్ అండ్ థ్యాంక్ యూ సార్. మంచి మెసేజ్ ఇచ్చారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు కాంప్లిమెంట్ యూ అబౌట్ యువర్ డ్రెస్. మీరు హ్యాండ్లూమ్స్లో డీల్ చేస్తారు అంటున్నారు కదా, అల్ట్రా మోడర్న్లో ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ గోస్ విత్ కల్చరల్ థింగ్. నైస్. బాగుంది కదండి అమ్మాయి డ్రెస్.